హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ ఏంటంటే నైట్ రొటీన్ టు మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నైట్ రొటీన్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏమేమి పనులు చేసుకుంటాను, సో మార్నింగ్ వరకు ఎలా ఇల్లు అనేది సర్దుకుంటాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక ఈ మధ్య వర్షాలు పడటం వల్ల ఏంటంటే వాతావరణం చాలా కూల్గా ఉంటుంది, చాలా చల్లగా ఉంది, చూడడానికైతే బాగుందండి. ఇన్ని రోజులు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. సో ఇప్పుడు కొంచెం వాతావరణం చేంజ్ అయింది, వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి చాలా బెటర్గా ఉంది. ఇంక ఇక్కడ ఒక మొక్క అయితే చచ్చిపోయిందండి. మనీ ప్లాంట్ వేసాను ఎల్లో కలర్ పాట్లో. అది మా పాప ఆకులన్నీ కూడా తెంచేసింది. సో మొత్తానికి పీకేసింది దాన్ని, అయితే చచ్చిపోయిందండి మొక్క అయితే. ఇంకా ఈవినింగ్ టైంలో మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో పనులు అనేవి ఎలా అంటే అండి, మనం మధ్యాహ్నం భోజనం చేస్తే నైట్కి మరలా ఆకలేస్తుంది కదా. సో అలాగే మార్నింగ్ మనం వర్క్స్ అన్నీ చేసుకుంటామా, ఈవినింగ్ వరకు మళ్ళీ ఇల్లంతా కూడా మామూలు అయిపోతుంది. ఇంకా అలాగే ఇక్కడ కూడానండి మార్నింగ్ ఆల్రెడీ వర్క్స్ అన్నీ కూడా చేశాను. మళ్ళీ ఈవినింగ్ వరకు చూడండి ఇల్లు ఎలా చేసేసింది మా పాప. తను ఇంట్లో ఉంటే ఇంక అంతేనండి, తను స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఇల్లు అయితే సెట్ కాదు. ఇంకా రేపు 12th కాబట్టి 12th నుంచి మనకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మంచి రోజు చూసి పంపించాలని అనుకుంటున్నాను. కిచెన్ అయితే ఇలా ఉందండి. ఆల్రెడీ కొన్ని గిన్నెలు మార్నింగ్ వాష్ చేశాను, ఇంకొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. కిచెన్ క్లీనింగ్ కూడా నైట్ రొటీన్లో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇంకా వర్క్స్ చేసుకునే ముందు నేనైతే టీ పెట్టుకుంటున్నానండి ఇక్కడ. డైలీ అయితే తాగను, ఇలా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. హెడేక్గా ఉన్నప్పుడు, అలా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, కొంచెం వీక్గా ఉన్నప్పుడు కానీ టీ అలా ఏమన్నా తాగేసి వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అవి 1/2 లీటర్ పాల ప్యాకెట్ కాబట్టి నాకు ఒకదానికి ఎక్కువైపోతాయి అనేసి కొన్ని పాలు తీసేసానండి. కాచిన తర్వాత పక్కకు తీసేసి మిగిలిన పాలతోటి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పాలు పెరుగు తోడంటూ పెడతాను, లేదంటే రేపు మార్నింగ్ వరకు అలాగే ఉంటాయి. ఒక్కోసారి మా హస్బెండ్ కంపెనీ ఇస్తూ ఉంటారు నాకు టీ తాగేటప్పుడు. ఇవాళ ఆయన లేరనమాట. సో క్లాసెస్కి అయితే వెళ్ళిపోయారు. రాగానే స్కూల్ నుంచి రాగానే మళ్ళీ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని టీ అయితే పెట్టుకుని తాగుతున్నాను. ఒక్కోసారి టీ పెట్టుకుంటాను, ఒకసారి కాఫీ పెట్టుకుంటాను. సో మూడ్ని బట్టి ఏది తాగాలనిపిస్తే అది పెట్టుకుంటూ ఉంటానండి. ఇంకా టీ తాగేసిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బెడ్ అంతా కూడా సర్దుకుంటున్నాను ఇక్కడ. బెడ్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి నీట్గా దులిపేసుకుని వెనకాల కర్టెన్స్ కూడా సరి చేసుకుని బెడ్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పనులు అయితే ఎప్పుడు ఉండేవేనండి మనకి. మార్నింగ్ ఈవినింగ్ కూడా కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. అయితే రొటీన్గా ఉండే పనులని మనం ఎలా చేసుకోవాలి అనేది ఇంట్రెస్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనకి పనులు అనేవి బోర్ కొట్టకుండా ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ బెడ్షీట్ వేసేసుకున్నాను. ఇంకా నేనైతే ఈవినింగ్ రొటీన్ నుంచి వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి. సో ఇదే రొటీన్ నాకు బాగా నచ్చింది. వర్క్స్ అన్నీ కూడా తొందరగా అవుతున్నాయి అని ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంకా అదే రొటీన్ అయితే ఫాలో అవుదామని అనుకుంటున్నాను. సో ఈవినింగ్ నుంచి మనం వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటే మార్నింగ్కి అంత పని అయితే ఉండదు. సో ఫ్రెష్గా మన డే అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా అందుకనే సాయంత్రం నుంచే పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా అన్ని పనులు కూడా మార్నింగే స్టార్ట్ చేద్దామంటే అవ్వట్లేదండి. పాప స్కూల్కి వెళ్ళే టైంకి పనులన్నీ కూడా అవ్వట్లేదు. సో ఫ్రెష్ అవ్వడానికి కూడా నాకు టైం ఉండట్లేదు అనమాట అప్పుడు. ఇంకా అందుకనే అంశుని స్కూల్లో డ్రాప్ చేసేటప్పటికే పని అంతా అయిపోవాలనేసి సో ఇదే రొటీన్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. ఇంకా అందుకనే కొన్ని పనులు ఈవినింగ్ టైంలో చేసేసుకుంటే మార్నింగ్కి అంత పని ఏమి ఉండదు. సో బయట బాల్కనీ క్లీనింగ్ అదంతా కూడా మార్నింగే చేసుకోవాలండి. సో ఇంట్లో పని ఏం లేకుండా చూసుకుంటే నైట్ టైంలోనే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి ఇంట్లో పని అంతా కూడా. సో మార్నింగ్ లేవగానే బాల్కనీ మొత్తం క్లీన్ చేసేసుకుని మాప్ పెట్టేసుకుంటే కుకింగ్ అది మనకి తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో పని అంత తొందరగా అయిపోతుంది. ఇంకా కుకింగ్ అది అయిన తర్వాత లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేది ఉంటుంది కదండి. లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసిన తర్వాత తనకి స్నాక్స్ కూడా కట్టాలి. స్నాక్స్ కట్టేసిన తర్వాత మళ్ళీ తనకి బ్రేక్ఫాస్ట్ కూడా నేనే తినిపించి తనని రెడీ చేసేది ఉంటుంది. సో అది నాకు పెద్ద టాస్క్ అండి. తొందరగా కూడా తినదు మా పాప అయితే. కొంచెం కొంచెం మెల్లమెల్లగా తింటూ ఉంటుంది. సో ఈ లోపల టైం కూడా అయిపోతూ ఉంటుంది. సో 8 వరకు తను స్కూల్లో ఉండాలి. ఇంకా అందుకనే ఈవినింగ్ నుంచి మనం కొన్ని పనులు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి రొటీన్ అయితే ఫాలో అవుతున్నానండి నేను. సో నైటే మనం అన్ని పనులు చేసేసుకుంటే మార్నింగ్ ఓన్లీ కుకింగ్ ఒకటి ఉందనుకోండి మనకంత బర్డెన్ అయితే పడదు, టైం కూడా మనకి సరిపోతుంది. ఇంకా లాస్ట్ వీడియోస్లో కొంతమంది అడిగారండి, మీ పాప వీడియోస్ చేయండి స్కూల్కి పంపించే వీడియోస్ అని అడిగారు. కానీ అప్పటికే హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను కంటిన్యూ అయితే చేస్తాను. ఏమనుకోవద్దండి, చాలా రోజులు అయిపోయింది. కామెంట్ వచ్చింది కానీ నేను వీడియో అయితే చేయలేకపోయాను. సో ఏమనుకోవద్దు.
ఈసారి పాపని స్కూల్కి రెడీ చేసేది ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ బెడ్ సోఫా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ ఊడ్చాను, అయినా చూడండి ఎంత చెత్త వస్తుందో. సో మా పాప స్నాక్స్ అవి ఇవి తింటూనే ఉంది, షాప్ నుంచి తెచ్చినవి. సో ఆ కవర్స్ అవన్నీ కూడా ఉండిపోయి చెత్త అంతా కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో ఫైనల్గా ఇల్లు మొత్తం ఊడ్చేసానండి. ఇప్పుడు మాప్ కూడా పెట్టేస్తాను. సో నైటే ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటే మార్నింగ్ బయట పెట్టుకోవచ్చు. ఇంకా మార్నింగే వర్క్స్ అన్నీ పెట్టుకున్నాను అనుకోండి, ఇల్లు క్లీన్ చేయడం ఇదంతా కూడా అవ్వట్లేదు. ఫస్ట్ పాప పనే ఉంటుంది నాకు. ఇంకా లేవడం, కుకింగ్ చేయడం, తనకి బాక్సెస్ అన్నీ కట్టడం, తనకి స్నానం చేయించి రెడీ చేయించడం, ఈ పనే సరిపోతుంది. సో క్లీనింగ్ అదంతా కూడా అలాగే ఉండిపోతుంది. తనని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత కానీ క్లీనింగ్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే నేను ఫ్రెష్ అవ్వట్లేదండి. ఎందుకంటే నాకు మళ్ళీ స్నానం చేసేసాను అనుకోండి, ఏం పని చేయబుద్ధి కాదు. ఇంకా హాయిగా అలా కూర్చుని రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ అలా కుదరదు కదండి, పనులన్నీ వదిలేసి స్నానం కూడా నేను చేసుకోలేను. ఇంకా అందుకని ఈ విధంగా రొటీన్ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఇంకా 8 లోపే నేను కూడా రెడీ అయిపోయి తను కూడా రెడీ అయిపోయింది అనుకోండి, తనకి స్కూల్లో డ్రాప్ చేసి రావచ్చు. వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం హాయిగా కూర్చోవచ్చు కదా అని అనిపించింది. ఇంకా మాప్ కూడా పెట్టేశానండి. ఫైనల్గా ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇల్లు నీట్గా ఉంది ఇప్పుడైతే. ఇంకా కిచెన్లో పని అయితే అలాగే ఉందండి. ఇప్పుడు బాసనలు కూడా తోమేద్దామని అనుకుంటున్నాను. సో నైట్ రొటీన్లో కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసి వీడియోలు నచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడ ఫస్ట్ బాసనలు అయితే తోమేస్తున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ తోమాను కాబట్టి కొన్ని ఉన్నాయి. ఇంకా బాసనలన్నీ కూడా తోమేసిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుందామని అనుకుంటున్నా. ఇంకా ఇది సండే రోజు పూరి వేసానండి నేను. కొంచెం ఆయిల్ అదంతా కూడా చిమ్మేసిందనమాట. ఇంకా అవన్నీ నీట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే సింక్ క్లీనింగ్ చేసేసుకుంటున్నా. కొంచెం సర్ఫ్ తీసుకున్నానండి. డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే అయిపోయింది. ఇంకా అది లేనప్పుడు నేను సర్ఫ్ యూజ్ చేసుకుంటాను. సో బాగానే యూజ్ అవుతుందండి క్లీనింగ్కి సర్ఫ్ కూడా. ట్రై చేయండి ఎవరైనా. ఇంక ఇక్కడ ఏంటంటే సర్ఫ్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా రుద్దేసుకుంటున్నా బ్రష్ పట్టుకొని. ఇంకా నైట్ కిచెన్ క్లీనింగ్ రొటీన్లో కంపల్సరీ ఇలా సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కాక్రోచెస్ కానీ పురుగులు కానీ ఏం రావు. స్మెల్ కూడా ఉండదండి. మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది సింక్ అండ్ కిచెన్ కూడా. కంపల్సరీ సింక్లో గిన్నెలు లేకుండా అయితే చూసుకోండి. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా గిన్నెలు ఏమి అందులో పెట్టకుండా ప్లేట్స్ అవన్నీ కూడా వాష్ చేసేసుకుంటే మనకి స్మెల్ ఏమి ఉండదన్నమాట. మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇక్కడ గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా కొంచెం స్ప్రే చేసుకొని. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఆ స్ప్రే చాలా బాగా యూస్ అవుతుంది క్లీనింగ్ అనేసి. చాలా ఘాటుగా ఉంది స్మెల్ కూడా అని. కొంచెం స్ప్రే చేసుకుంటే చాలు, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు ఆ స్ప్రే తోటి, అంత బాగుంది. ఇంకా అందుకని నేను దాంతో క్లీన్ చేసేసుకుంటున్నా. సో ఊరికే గ్యాస్ కడగటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే నాకు మంట అనేది సరిగా రావడం లేదండి. గ్యాస్ ఆన్ చేసినప్పుడు వాటర్ ఏమైనా స్ట్రక్ అయిందా అని అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి గ్యాస్ సర్వీసింగ్కి అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అందుకని ఎక్కువ కడగకుండా ఇలా పైన తుడిచేసుకుంటే బెటర్ అని అనిపించింది. ఇంకా అందుకని ఇక్కడ నేను తుడిచేసుకుంటున్నా. ఇక్కడ క్లాత్ పట్టుకొని ఆ లిక్విడ్ తోటి కొంచెం స్ప్రే చేసుకుని క్లాత్ తోటి తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో. సో మీరు కూడా గ్యాస్ ఎక్కువ కడగొద్దండి. ఇలా మ్యాక్సిమం ఎప్పటికప్పుడే క్లీన్గా తుడిచేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. మళ్ళీ అక్కడ వాటర్ అవి ఇవి ఇరకటం వల్ల ఏంటంటే స్ట్రక్ అయిపోయి మనకి మంట అనేది సరిగా రాదనమాట. ఇంకా నాకు రేపటి నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కుకింగ్ అది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే నేను ఒకసారి గ్యాస్ అనేది సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మంట చాలా స్లోగా వస్తుందండి, కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంకా అందుకనే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే కొంచెం ఇది కూడా చేయించాలని అనుకుంటున్నాను. మొన్న మిక్సీ ఖరాబ్ అయిందని చెప్పాను కదండి, సో అదైతే చేయించుకొచ్చారు. ఆ రోజే ఇచ్చేస్తే అయిపోయేది. ఇంకా అప్పుడు నాకు అంత మైండ్లోకి రాలేదన్నమాట గ్యాస్ అనేది. ఇప్పుడు కుకింగ్ ఫాస్ట్గా అవ్వట్లేదు అనేసి ఇప్పుడు నాకు థాట్ అయితే వచ్చింది. మంట కూడా ఫ్లేమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూపించాలి అని అనుకుంటున్నా. ఇంకా మొత్తం కౌంటర్ టాప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఉంటే అవన్నీ కూడా సింక్లోకి నెట్టేసుకుంటున్నా. సో ఫైనల్గా ఇలా క్లీన్ చేసుకున్నానండి నైట్ నా కిచెన్ అయితే. ఇంకా సింక్ చుట్టూ కూడా వాటర్ అవన్నీ కూడా స్ట్రక్ అవ్వకుండా మొత్తం డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి.
ఇంకా ఫైనల్గా కిచెన్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే మార్నింగ్ కర్రీ ఉంది, మా హస్బెండ్ అయితే చపాతీ, ఇంకా నేను కూడా కొంచెం రైస్ ఉంది అదే తినేస్తాను అనమాట. డిన్నర్ ఏం పెద్ద ప్లానింగ్ ఉండదండి మాకైతే, ఇంకా చపాతీలు అప్పటికప్పుడు చేసుకుంటే అయిపోతుంది. ఇంకా కిచెన్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో డైలీ ఇదే రొటీన్ ఫాలో అయ్యారనుకోండి, కిచెన్ మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో లేవగానే హాయిగా కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సింక్ నిండా గిన్నెలతోటి కౌంటర్ టాప్ అంతా మెస్సీగా ఉంచుకొని మనం పడుకున్నాం అనుకోండి, సో మార్నింగ్ లేచి అవన్నీ క్లీనింగ్ చేసుకోవడానికే మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో వర్క్స్ అనేవి తొందరగా అవ్వవన్నమాట. ఇంక అందుకనే నైట్ మొత్తం క్లీన్ చేసేసుకుని పడుకోవాలి. ఇంక ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే బయట బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఇక్కడ. ఇంకెలాగో ఇంట్లో పని అంతా నైటే పూర్తి చేసుకున్నా కాబట్టి లేవగానే మార్నింగ్ మొక్కలన్నీ కూడా జరిపేసి ఊడ్చేసి మాప్ కూడా పెట్టేశానండి. మాప్ అంతా పెట్టిన తర్వాత మొక్కలన్నీ కూడా మళ్ళీ సెట్ చేసేసుకున్నా. ఇంకా ఇవే ఉన్నాయండి నా దగ్గర ప్రజెంట్ మొక్కలైతే. వర్షాలు పడుతున్నాయి కాబట్టి తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకా బట్టలన్నీ పెట్టేస్తున్నానండి ఇక్కడ, కొన్నే ఉన్నాయి. ఇప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసుకుంటే బెటర్, వర్షాకాలం కాబట్టి మనకి ఏ టైంలోనైనా వర్షం పడవచ్చు. మళ్ళీ మనం ఆరబెట్టడానికి ఇబ్బంది పడతాం కాబట్టి కొంచెం ఉండగానే బట్టలన్నీ పిండేసుకోవడం చాలా మంచిది. ఇంకా నేను ఇక్కడ టవల్స్ అన్నీ కూడా వాష్ చేశానండి వాళ్ళ. మొత్తం 4-5 టవల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంక ఇవన్నీ కూడా ఆరబెట్టేస్తున్నానండి ఇక్కడ. మొత్తం బట్టలన్నీ ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. రైస్ అది పెట్టుకునే వచ్చాను నేను. ఇంకా అలా మార్నింగ్ పనులు మార్నింగ్ ఉంటే ఈవినింగ్ పనులు ఈవినింగ్ ఉంటూనే ఉంటాయండి. సో వాటిని బోర్ కట్టకుండా ప్లాన్ చేసుకుంటూ మన టైమింగ్స్ అన్నీ కన్వీనియన్స్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇవాళ నేను క్యాబేజీ అండ్ పచ్చిశనగపప్పు కూర అయితే చేస్తున్నా. ముందుగానే నేను పచ్చిశనగపప్పుని కూడా నానబెట్టి పెట్టుకున్నా. ఒక అర్ధగంట నానితే సరిపోతుందండి. ఇంక ఇక్కడ కర్రీ అయితే చేసుకుంటున్నా. ఇంకా ఇదండి నైట్ నుంచి కూడా మార్నింగ్ వరకు నేను చేసుకున్న పనులు. సో మార్నింగ్ ఉండే పనులు మార్నింగ్ ఉంటే, నైట్ ఉండే పనులు నైట్ ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని బోర్ కొట్టకుండా మన టైమింగ్స్కి అనుకూలంగా ఉండేలాగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. సో వీడియో మీ అందరికీ కూడా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. నా ఛానల్లో ఎక్కువగా క్లీనింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ అయితే చెప్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంక ఇలా క్యాబేజీ మొత్తం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది కామన్గా చేసుకునే కర్రీనండి, అంత స్పెషల్ అయితే ఏం కాదు. కాకపోతే నేను చేసుకుంటున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకో కుకింగ్ ఏమైనా స్పెషల్ ఉంటే తప్ప నాకు షేర్ చేయాలని అనిపించదండి. అందుకే మ్యాక్సిమం కుకింగ్ అది అయిపోయిన తర్వాత క్లీనింగ్ వీడియోస్ అవన్నీ ఎక్కువ పెడుతూ ఉంటా. ఇంక ఈ మధ్య అడిగారనమాట కుకింగ్ కూడా చూపించండి అనేసి. ఇంక అందుకని నేను ఏం వండుకున్నా మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంక ఇలా అనమాట. ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది కదండి, మనకి అప్పుడు కూర అయితే ఉడికిపోయినట్టే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.